వెల్కమ్ టు మై ఛానల్ నామ్ సరీలాగ్. ఈరోజు నేను చూపించబోయేటువంటిది ఉదయం మధ్యాహ్నం రాత్రికి 3 పూటల ఏం చేస్తానో చూపిస్తాను. దోశ, అలాగే ఇప్పుడు ముందుగా దోశ చెప్తున్నాను. దోశకు కావాల్సిన పదార్థాల్లో ముందుగా ఒక 3 కప్పుల బియ్యం రవ్వ. చూడండి, బియ్యం రవ్వ తీసుకుంటాను. నేను బియ్యం తీసుకోలేదు. బియ్యం రవ్వ ఒక 3 కప్పులు తీసుకొని మొత్తం బాగా వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ బియ్యం రవ్వ కాబట్టి త్వరగా నానుతుంది. మనకు ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగా నానబెట్టేసుకున్నాను. ఒక 2-3 అవర్స్ అలాగే ఉంచేద్దాము. అలాగే మరొక గిన్నె తీసుకొని అందులోకి మినప్పప్పు 1/2 కప్పు, అలాగే శనగపప్పు కొద్దిగా, అంటే 1 స్పూను శనగపప్పు వేసుకుంటాను. చూడండి, 1 స్పూను. అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని ఇప్పుడు వీటిని కూడా ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని ఇవి కూడా ఒక 2-3 గంటలు నానబెట్టుకుందాము. రెండింటిని నానబెట్టుకున్న తర్వాత చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం వీటిని ఒక జార్ తీసుకొని మరొకసారి ఈ బియ్యాన్ని రవ్వని క్లీన్ చేసుకున్నాను. మొత్తం అంతా రవ్వ, అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న నానబెట్టుకున్న మినపప్పు, శనగపప్పు మొత్తం అంతా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు తీసుకున్నాను. ఇలాగ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ఒక 2-3 గంటలు బాగా కలిపేసుకొని ఒక 2-3 గంటలు అలాగే ఉంచేసుకోవాలి. లేదా మనం అప్పటికప్పుడే వేసుకోవాలంటే ఇందులోకి పెరుగు వేసుకుంటే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక 2 గంటల తర్వాత చూపిస్తాను. చూడండి, 2 గంటల తర్వాత ఇలాగ ఉంది. ఇప్పుడు ఇందులో నుంచి మనం సాయంత్రం అని చెప్పాను కదా, సాయంత్రంకి ఇప్పుడు కొద్దిగా ఇందులో మనం సపరేట్ చేసేసుకుంటాను. పిండి సపరేట్ చేసేసుకొని మిగిలిన వాటిలోకి ఇప్పుడు సాల్ట్, అలాగే వంట సోడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. రవ్వతో చేసినటువంటి దోశ కదా, క్రిస్పీగా ఈజీగా తీయడానికి కూడా ఈజీగా వస్తుంది. యాక్చువల్గా ఈ దోశకి ఆయిల్ వేయకుండా కూడా మనం తీసుకోవచ్చు, ఆయిల్ వేయకుండా కూడా వస్తుంది. కానీ నేను వేసే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తేనే దోశ వస్తుంది. అందుకే ఇప్పుడు చూడండి, ఈ ప్యాన్కి ఆయిల్ అప్లై చేస్తేనే దోశ వస్తుంది. ఆయిల్ అప్లై చేయకపోతే రావట్లేదు. అందుకే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు దోశ వేసేసుకుంటున్నాను. దోశ వేసేసుకొని మొత్తం అంతా మీరు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు. పేపర్ దోశ లాగా కూడా వస్తుంది. నేను ఈ రకంగా వేసుకున్నాను. దోశ వేసుకొని ప్యాన్ అటు ఇటు కలుపుతూ కావాలంటే మొత్తం అన్ని వైపులా మనం ఈజీగా కాల్చుకోవచ్చు. ఈజీగా కాల్చేసుకొని చూడండి, ఇప్పుడు కొద్దిగా నెయ్యి అయినా లేక ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదా అవసరం లేదనుకుంటే ఇలాగే తీసేసుకోవచ్చు. ఇలాగే వస్తుంది. నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి చూడండి, బాగా రోస్ట్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈజీగా దోశ తీయడానికి కూడా చూడండి ఈజీగా వస్తుంది. ఇలాగ క్రిస్పీగా బియ్యం పిండితో దోశ ఇలాగ రెడీ చేసేసుకోవచ్చు. మరొక దోశ వేసి చూపిస్తాను చూడండి. ఈజీగా వచ్చేస్తుంది. క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇది నేను ఉదయం చేసేటువంటి టిఫిన్. అలాగే మధ్యాహ్నంకి వచ్చేసి ఇప్పుడు టమోటా పప్పుకి ముందుగా 1 కప్పు కందిపప్పు తీసుకొని వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకొని చూడండి, ఇలాగా క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా వాటర్ అంతా వంపేసుకొని మరి ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. 1/2 లీటర్ వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మొత్తం ఫస్ట్ కందిపప్పుని ఉడికించుకోవాలి. ఇలా కందిపప్పు ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకున్నాను. చూడండి, ఈ రకంగా కందిపప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను తీసుకునేటువంటి పచ్చిమిర్చి ఎలా అంటే లావుగా ఉండేటువంటి పచ్చిమిర్చి తీసుకున్నా, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని మనం అలాగే తినచ్చు. కారం తక్కువ ఉంటాయి, అసలు కారమే ఉండదు. ఇలా కట్ చేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని మొత్తం వేసేసుకొని అంతా ఒక్కసారి కలుపుకొని బాగా బ్యాళ్ళు ఉడికేంత వరకు, కందిపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ రకంగా మరి పూర్తిగా ఉడకనివ్వలేదు. ఈ రకంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టమోటా పప్పు అన్నాం కదా, దాదాపుగా టమోటాలు ఎక్కువగానే వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని ఒకేసారి టమోటాలు అలాగే కొత్తిమీర వేసుకొని టమోటాలు బాగా మెత్తగా
ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం తర్వాత ఇది మనం వెనుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ పప్పు ఇలాగే తీసేసుకోవచ్చు. టమోటా మెత్తగా చేసుకున్నాం కదా, అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలాగ మొత్తం అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని అలాగే సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు చూడండి ఇలాగ వచ్చేసింది. ఇంకా కాసేపు కావాలనుకుంటే, మీకు మెత్తగా కావాలనుకుంటే పప్పు ఇంకా ఒక 10 నిమిషాలు ఉడికించినామంటే సరిపోతుంది. అంత మెత్తగా చేసుకోవట్లేదు. చూడండి ఇలాగ వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు అదే గెంటితోనే మనం ఒక 5 నిమిషాలు ఇలాగా మెత్తగా ప్రెస్ చేసినామనుకో మనకి పప్పు కొంచెం మెత్తగా అవుతుంది. మరి అంత మెత్తగా అయితే నేను చేయట్లేదు. ఇప్పుడు చూడండి అలా అయిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాను. ముందుగా ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులోకి మొత్తం పోపు దినుసులు వేసేసుకుంటున్నాను. పోపు దినుసులు వేసుకొని అలాగే అందులోకి మనం పప్పులోకి వేసుకున్నాం ఉల్లిపాయ, పప్పులతో పాటుగా ఇందులో కూడా మనం వేసేసుకుంటున్నా. ఇందులో కానీ ఉల్లిపాయ వేసుకుని ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకుంటున్నా. అలాగే వెల్లుల్లి వేసుకొని మొత్తం ఉల్లిపాయ బాగా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కొరించిన తర్వాత ఇప్పుడు అలాగే ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకొని చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం మొత్తం పప్పులోకి ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. చూడండి ఇలాగా మొత్తం పోపు వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకున్న టమోటా పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము, సర్వ్ చేసుకుందాము. చూడండి సూపర్గా ఉంటుంది టమోటా పప్పు. అలాగే మనము దీంతో పాటుగా ఇప్పుడు సైడ్గా తాలింపుకు వచ్చేసి గోరుచిక్కుడు ఇలాగ కట్ చేసుకొని మొత్తం ఉడికించుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాను ప్యాన్లోకి. ఆయిల్ వేసుకొని ఇందులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. టమోటాలోకి సైడ్గా ఈ తాలింపు చాలా బాగుంటుంది. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్క, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క, అలాగే కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ రకంగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయ ఇంకా కాస్త ఫ్రై అయ్యేంత వరకు మగ్గేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న చిక్కుడు మొత్తం అంతా వేసేసుకొని ఒక 2 నిమిషాలు కంటిన్యూగా బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం పెట్టేటువంటి ప్యాన్ స్టీల్ది కదా, మాడిపోతుంది. ఇలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలాగ మొత్తం కలిపేసుకొని ఇప్పుడు చివరిగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ అంతా మిక్స్ అయ్యేంత వరకు వేసేది. నేనైతే సాల్ట్ కొద్దిగానే వేసుకున్నాను. యాక్చువల్గా కూరగాయల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను. ఇది మనము కూరల్లోకి వేసుకునేటువంటి పౌడరు, అలాగే పల్లీల పౌడరు వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి గోరుచిక్కుడు. ఇప్పుడు మనం చూపించినటువంటి దోశ అలాగే పప్పు చిక్కుడు రెడీ అయిపోయింది. మధ్యాహ్నంకి రెడీ అయిపోయింది. అలాగే సాయంత్రంకి వచ్చేసి మనం మార్నింగే తీసి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండితో ఇప్పుడు మేము స్పాంజ్ దోశ వేస్తాను చూడండి. అదే పిండిలోకే సాల్ట్ అలాగే వంట సోడా యాడ్ చేసుకొని ఇప్పుడు చూడండి స్పాంజీ దోశ ఇలాగా మనం పైనుండి దోశ వేసుకొని జస్ట్ మొత్తం అంతా స్ప్రెడ్ చేయకుండా అక్కడే ఉండేలాగా పెట్టుకొని చూడండి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని చూడండి ఇలాగ నీకు దోశలాగా వస్తానని చూడండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను, కరెక్ట్గా వచ్చింది దోశ. ఇప్పుడు రెండో వైపు కూడా కాల్చుకుందాం. ఇలాగే తీసేసుకోవచ్చు కానీ రెండో వైపు కూడా కాల్చుకుందాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, ఎంత బాగా కాలిందో చూడండి. దోశ స్పాంజీ దోశ చాలా మెత్తగా ఉంటుంది. 2 రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగే మరొక దోశ వేసి చూపిస్తాను చూడండి. ఇలాగ వేసేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మనం ఉంచుకున్నామంటే 2 నిమిషాలు వేడి చేస్తే మనకి స్పాంజీ దోశ రెడీ అయిపోతుంది. వేడిగా చట్నీతో చేసుకోవచ్చు. అంతేనండి, వేడిగా స్పాంజీ దోశ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం అన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కాలినాయో.
ఇలాగ మొత్తం మనం చట్నీతో తీసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం ఈ ఊతప్పంతో ఈ స్పాంజీ దోసతో ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.